మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. ఆకాశంలో ఎగిరే పక్షుల నుండి రోడ్డుపై వెళ్లే వాహనాల వరకు గమనమనేది ప్రకృతిలో ఒక భాగం. ఈ గమనాన్ని మనం గణితం ద్వారా ఎలా అర్థం చేసుకోవాలి? దీనినే మనం కైనమాటిక్స్ అని పిలుస్తాము. కైనమాటిక్స్ అంటే గమనం వెనుక ఉన్న కారణాలను పక్కన పెట్టి కేవలం ఆ గమనాన్ని మాత్రమే వర్ణించడం. బంతి ఎందుకు కదిలింది అన్నది ముఖ్యం కాదు, అది ఎంత వేగంగా, ఏ దిశలో కదిలింది అనేదే మనకు కావాలి. ఏదైనా వస్తువు కదులుతోందని చెప్పడానికి మనకొక స్థిరమైన బిందువు అవసరం. దీనిని మనం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాము. మీరు రైలులో కూర్చుని ఉన్నప్పుడు బయట ఉన్న చెట్లు కదులుతున్నట్లు అనిపిస్తాయి కదా? మొదటగా మనం స్థానం లేదా పొజిషన్ గురించి తెలుసుకోవాలి. ఒక వస్తువు ఎక్కడ ఉందో చెప్పడానికి మనం ఎక్స్ మరియు వై అక్షాలను ఉపయోగిస్తాము. ఇది గమనానికి ఒక చిరునామా లాంటిది. ఇప్పుడు దూరం మరియు స్థానభ్రంశం మధ్య తేడాను చూద్దాం. మీరు ఈ వంకరదారిలో ప్రయాణిస్తే మీరు ప్రయాణించిన మొత్తం పొడవును డిస్టెన్స్ లేదా దూరం అంటాము. కానీ ప్రారంభం నుండి ముగింపు వరకు ఉన్న అతి తక్కువ దూరాన్ని డిస్ప్లేస్మెంట్ లేదా స్థానభ్రంశం అంటాము. దీనికి దిశ చాలా ముఖ్యం. ఇది కేవలం మీ గమ్యాన్ని మాత్రమే చూస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఈ దూరం ఎలా మారుతోందో చూస్తే మనకు స్పీడ్ లేదా వేగం వస్తుంది. వేగమంటే మీరు ఒక సెకనులో ఎంత దూరం వెళ్లారు అని అర్థం. కారు స్పీడోమీటర్ మనకు స్పీడ్ని మాత్రమే చెబుతుంది. కానీ ఫిజిక్స్లో వేగంతో పాటు దిశ కూడా తెలిస్తేనే అది సంపూర్ణమవుతుంది. దీనినే మనం వెలాసిటీ అంటాము. వెలాసిటీ అంటే ఒక నిర్దిష్ట దిశలో ఉండే వేగం. విమానం గంటకు 500 కిలోమీటర్ల వేగంతో తూర్పు దిశగా వెళ్లుతుంటే అది దాని వెలాసిటీ అవుతుంది. సమయంతో పాటు వెలాసిటీ మారుతుంటే దానిని మనం యాక్సిలరేషన్ లేదా త్వరణం అంటాము. మీరు కారు యాక్సిలరేటర్ను తొక్కినప్పుడు ఏమి జరుగుతోందో ఊహించండి. త్వరణమంటే కేవలం వేగం పెరగడం మాత్రమే కాదు, తగ్గడం కూడా కావచ్చు. వేగం తగ్గితే దానిని నెగటివ్ యాక్సిలరేషన్ లేదా రిటార్డేషన్ అని పిలుస్తాము. గురుత్వాకర్షణ శక్తి వల్ల వస్తువులు కిందకు పడతాయి. గాలి నిరోధకం లేకపోతే అన్ని వస్తువులు ఒకే త్వరణంతో కిందకు పడతాయి. దీనినే మనం ఫ్రీ ఫాల్ అంటాము. మనం స్థిరమైన త్వరణం గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని సమీకరణాలు మనకు సహాయపడతాయి. మొదటిది v=u+at, అంటే తుది వేగమనేది ప్రారంభ వేగం మరియు త్వరణం యొక్క మొత్తం. రెండవ సమీకరణం ఒక వస్తువు ఎంత దూరం ప్రయాణించిందో చెబుతుంది. s=ut+12at². ఇది కాలం మరియు త్వరణం మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. మూడవ సమీకరణం సమయం గురించి తెలియకపోయినా దూరం మరియు వేగం ద్వారా త్వరణాన్ని లెక్కించడానికి. v² u² 2as. నిజానికి కైనమాటిక్స్ అంతా గ్రాఫ్స్ మరియు స్లోప్స్ మీద ఆధారపడి ఉంటుంది. పొజిషన్ టైమ్ గ్రాఫ్ యొక్క వాలు మనకు వెలాసిటీని ఇస్తుంది. అదేవిధంగా వెలాసిటీ టైమ్ గ్రాఫ్ కింద ఉన్న వైశాల్యం మనకు మొత్తం స్థానభ్రంశాన్ని ఇస్తుంది. ఇది ఒక మాయాజాలంలా అనిపించినా ఇది కేవలం మ్యాథమెటిక్స్. ఇప్పుడు 2D గమనం గురించి ఆలోచిద్దాం. మీరు ఒక బంతిని గాలిలోకి విసిరితే అది ఒక వంపు తిరిగిన మార్గంలో వెళ్లుతుంది. దీనినే ప్రొజెక్టైల్ మోషన్ అంటాము. ఇక్కడ రెండు రకాల గమనాలు ఉంటాయి. ఒకటి నిలువుగా పైకి వెళ్లేది, మరొకటి అడ్డంగా ముందుకు వెళ్లేది. ఈ రెండూ ఒకదానితో ఒకటి పనిచేస్తాయి. మరొక ముఖ్యమైన గమనం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, అంటే వస్తువు ఒకే వేగంతో వృత్తాకారంలో తిరగడం. ఇక్కడ వేగం మారకపోయినా దిశ మారుతూనే ఉంటుంది. ప్రతి సెకనుకు దిశ మారుతోంది కాబట్టి అక్కడ త్వరణం ఉన్నట్లే. ఈ త్వరణం ఎప్పుడూ కేంద్రం వైపు చూస్తూ ఉంటుంది. దీనినే అభికేంద్ర త్వరణం అంటాము. ఈ సూత్రాలు కేవలం భూమి మీద మాత్రమే కాదు, విశ్వమంతా ఒకేలా పనిచేస్తాయి. గ్రహాల కదలికలు కూడా ఈ కైనమాటిక్స్ నియమాలనే అనుసరిస్తాయి. కైనమాటిక్స్ చదవడమంటే కేవలం సూత్రాలు నేర్చుకోవడం కాదు, మనం చేసే ప్రతి పనిలో ఉన్న గమనాన్ని కొలవగలగడం. ఇది ఇంజనీరింగ్కు పునాది. రాకెట్లు అంతరిక్షంలోకి వెళ్లాలన్నా, రేసింగ్ కార్లు ట్రాక్ మీద గెలవాలన్నా ఈ లెక్కలు ఖచ్చితంగా ఉండాలి. ఒక చిన్న పొరపాటు జరిగినా మొత్తం ఫలితం మారిపోతుంది. ప్రకృతి తన రహస్యాలను గమనం ద్వారా చెబుతుంది.
ఒక చుక్క నీరు పడటం నుండి ఒక గెలాక్సీ తిరగడం వరకు అంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. మనం నేర్చుకున్న ఈ అంశాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. దూరం, స్థానభ్రంశం, వేగం మరియు త్వరణం. ఈ నాలుగే మన ప్రపంచపు గమనాన్ని వివరిస్తాయి. గమనమనేది సాపేక్షమైనది. అంటే మీరు ఎక్కడ నుండి చూస్తున్నారు అనేదానిపై అది ఆధారపడి ఉంటుంది. ఈ అవగాహనే ఐన్స్టీన్ వంటి శాస్త్రవేత్తలకు కొత్త ఆలోచనలను ఇచ్చింది. కైనమాటిక్స్ అనేది కేవలమొక సబ్జెక్ట్ కాదు. అది మన కళ్లతో మనం చూసే ప్రపంచాన్ని గణితంతో అనుసంధానించే ఒక వంతెన. మనం నిశ్చలంగా ఉన్నట్లు అనిపించినా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మనల్ని ప్రయాణింపజేస్తోంది. గమనమనేది నిరంతర ప్రక్రియ. ఈ ప్రయాణంలో నాతో వచ్చినందుకు ధన్యవాదాలు. కైనమాటిక్స్ అనేది ప్రారంభం మాత్రమే. భౌతిక శాస్త్రంలో ఇంకా ఎన్నో అద్భుతాలు మీకోసం వేచి ఉన్నాయి.